హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ట్రెజరీ శాఖ నుండి అందిన కీలక సమాచారం అండి. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఉద్యోగ పెన్షనర్లతో కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన కరువు భత్యం, డీఏ మరియు పెన్షనర్ల కరువు ఉపశమనం, డీఆర్ బకాయిల చెల్లింపుల ప్రక్రియపై రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు ఖజానా శాఖ అధికారులు అత్యంత కీలకమైన మరియు తాజా సమాచారాన్ని వెల్లడించారు. ఈ బకాయిల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు ఇది ఒక ముఖ్యమైన అప్డేట్‌గా అయితే నిలుస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ఆర్థిక అంశం ఇప్పుడు ఒక కొలిక్కి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగానే నిధులను విడుదల చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొంతమందికి ఇంకా నగదు జమ కాలేదు అనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ స్పష్టమైన వివరణ అయితే ఇచ్చింది. ప్రస్తుతం చాలామంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వారి ఖాతాల్లో నగదు క్రెడిట్ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికీ సుమారు కొంత శాతం మందికి ఈ బకాయిలు అందలేదు. దీనికి కారణం ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడం కాదు, కేవలం కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు మాత్రమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డేటా సరిపోలకపోవడం లేదా బిల్లుల ప్రాసెసింగ్‌లో తలెత్తిన చిన్నపాటి లోపాల వల్ల ఈ ఆలస్యం జరుగుతోంది. సో, ఎవరైతే ఇప్పటివరకు బిల్లులను సబ్మిట్ చేయలేదో, లేదా సాంకేతిక కారణాల వల్ల బిల్లులు ఆగిపోయాయో వారందరికీ మరోసారి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దీనివల్ల ఏ ఒక్క ఉద్యోగి కూడా తన హక్కును కోల్పోరని, ప్రతి ఒక్కరికి రావాల్సిన బకాయిలు అందుతాయని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఏ డీఏ మరియు డీఆర్ ఎరియర్స్ కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ నిధులు ఇంకా ఖజానాలోనే అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులు వేరే అవసరాలకు మళ్లించబడవు. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ మరియు ఖజానా శాఖ ఉన్నతాధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ (డీటీఏ) వారు ఇచ్చిన సమాచారం ప్రకారంగా సీఎఫ్ఎంఎస్ సిస్టమ్‌లో ఇప్పటికే అప్రూవల్ అయినటువంటి బిల్లులన్నీ సోమవారం అంటే ఈరోజు లేదా మంగళవారం నాటికి ఖచ్చితంగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఒకవేళ ఆ సమయానికి కూడా నగదు పడకపోతే ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ నుండి సీఎఫ్ఎంఎస్ సైట్‌కు పునఃప్రారంభించడానికి అనుమతి వచ్చిన తర్వాత మిగిలిన వారి బిల్లులను కొత్తగా యాడ్ చేసి చెల్లింపులు జరుపుతారు. అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు కొద్ది రోజులు ఓపిక పట్టవలసి ఉంటుంది మరియు ఈలోగా తమ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓని కలిసి తమ బిల్లు స్టేటస్ ఏంటో వెరిఫై చేయించుకోవాలి. ఒకవేళ బిల్లులో ఏదైనా తప్పు ఉంటే వెంటనే సంబంధిత ఏటీఓ లేదా ఎస్టీఓ అధికారులను కలిసి రాతపూర్వకమైన అప్లికేషన్ ఇవ్వటం ద్వారా సమస్యను సరిదిద్దుకోవచ్చు. ఇది మీ బకాయిలు త్వరగా రావటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇక పెన్షనర్ల విషయానికే వస్తే కొన్ని ప్రత్యేక పరిస్థితులపై కూడా అధికారులు క్లారిటీ ఇచ్చారు. సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరూ దురదృష్టవశాత్తు మరణించి ఉన్నట్లయితే వారి బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయిపోయి ఉంటాయి. అటువంటి సందర్భంలో ఆ అరియర్స్ ఎవరికి వెళ్తాయి అనే సందేహం చాలామందికి ఉంటుంది. దీనికి పరిష్కారంగా చివరగా మరణించిన పెన్షనర్ తన డెత్ రిలీఫ్ కోసం ఎవరినైతే నామినీగా నియమించారో ఆ నామినీ సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించాలి. తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించి ఆ అకౌంట్‌కు బకాయిలు జమ చేయమని కోరుతూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత ఫ్యామిలీ పెన్షనర్ బ్రతికి ఉండి వారి అరియర్స్ పడకపోతే వారు కూడా ఆందోళన చెందవద్దు. గతంలో జాయింట్ అకౌంట్ ఉండి ఉంటే సాఫీగా అందులో నగదు జమ అవుతుంది. కానీ ఒకవేళ పాత అకౌంట్ క్లోజ్ అయ్యి ఉంటే మాత్రం ఫ్యామిలీ పెన్షనర్ ప్రస్తుతం తన పెన్షన్ పొందుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎస్టీఓ లేదా ఏటీఓకి ఇచ్చి ఈ బకాయిలను ఆ ఖాతాలో వేయమని దరఖాస్తు చేసుకోవాలి. దీనివల్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. మరో ముఖ్యమైన మరియు పాత బకాయి గురించి ఇక్కడ ప్రస్తావించవలసి ఉంది. 2020లో కోవిడ్-19 మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల వల్ల మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో
పెన్షన్లలో 50% కోత విధించింది. దీనిని డిఫర్డ్ బిల్ అమౌంట్ అని పిలుస్తారు. చాలామందికి ఈ డబ్బులు ఇప్పటికే అందాయి. కానీ కొంతమందికి ఇంకా సాంకేతిక లోపాల వల్ల అందలేదు. ఈ డిఫర్డ్ అమౌంట్‌ని ఈ అమౌంట్ రాని వారు వెంటనే తమ స్థానిక ఎస్టీఓ లేదా ఏటీఓ కార్యాలయాన్ని సంప్రదించి అప్లికేషన్ పెట్టుకోవాలి. దీనికి సంబంధించి సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ఆప్షన్ గత 2 రోజులుగా ఓపెన్‌లోనే ఉంది. అయినా చాలామంది దీనిపై అవగాహన లేక దరఖాస్తు చేసుకోలేదు. మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ డీఆర్ ఎర్రర్‌లతో పాటు ఆ పాత 50% నిధులు కూడా మీ ఖాతాలో జమయ్యే అవకాశం ఉంది. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారు ప్రత్యేకంగా పెన్షనర్లను ఉద్దేశించి ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వం వద్ద పెన్షనర్ల సంక్షేమం కోసం తగినంత బడ్జెట్ ఉందని, కేవలం విధానపరమైన మరియు సాంకేతిక కారణాల వల్లే కొన్ని ఆలస్యాలు జరుగుతున్నాయని వారు నొక్కి చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడిపైన కూడా చెప్పిన సూచనలను పాటించి తమకు రావాల్సిన బకాయిలను క్లెయిమ్ చేసుకోవాలని కోరటమైనది. ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ వీడియోనైతే షేర్ చేయడం ద్వారా వారికి కూడా అవగాహన కలిగించిన వారవుతారు. సో, వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.